2017న ఎస్ మతం వాళ్ళు వచ్చి గంగలో ములిగించడము, బట్టలు ఇయ్యడము. తీసుకున్న తర్వాత ఆ కృష్ణ మతంకి మీరు రమ్మన్నారని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాకు కృష్ణ మతం మాకు నచ్చలేదండి. మాకు ఎందుకంటే పుట్టు పూర్వంలో మా తాతలు ముత్తాతలంతానే మాకు ఎందుకు సంబంధించి మాకు దేవుళ్ళకు పూజించారండి. మాకు అదే పండుగలు చేసుకుంటామండి. పావులకు బిస్కెట్లు ఇచ్చారు, వాటర్ బాటిల్ తెచ్చారు, దుప్పట్లు, సాల్వాలు, ఈ బట్టలు, ఈ పళ్ళు ఇలాంటివి గట్ట తెచ్చారు. తీసుకున్న తర్వాత అయ్యా ఈ భూమి సృష్టించింది మా ఏసయ్య, గాలి సృష్టించింది ఏసయ్య, పంచభూతాలని నేచర్ ని మొత్తం సృష్టించింది ఏసయ్య. కనుక మీరు ఏసయ్యని నమ్ముకుంటే మీకు పంటలు బాగా పండుతాయి, డబ్బు బాగా వస్తుంది. చాలా మంది ఒక 16-17 మంది అన్నట్టు చనిపోయారు. కాబట్టి మీరు ఒకసారి దేవుణ్ణి నమ్మి చూడండి. నమ్మి చూసినట్లయితే మీకు అనారోగ్య బారి నుంచి మీరు బయటపడతారు. మీకు ఇల్లులు వస్తాయి, మీకు పంటలు బాగా పండుతాయి, మీకు డబ్బు వస్తుంది. ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు నిజమైన దేవుడికి మీరు నమ్ముకోండి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు రకరకాలుగా మాకు మబ్బు పెట్టేసి ఇన్ని రకాలుగా చెప్పడంతో మేము దాని మీద పెద్దగా అవగాహన లేదు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా వినం. వాళ్ళు ఇచ్చిన బట్టలకు, పెట్టిన భోజనానికో, వాళ్ళకి అభిమానంతో వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ విధంగానే మేము చేసామండి. ఈ హిందూ మతానికి మేము మళ్ళీ వెనక్కి తిరుగుతామండి. మేము కృష్ణ మతానికి వెళ్ళామండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇలాగే ప్రతి ఒక్కరు తెలుసుకుని వెనక్కి వచ్చినందుకు మా తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మన దేశం, మన ధర్మం గొప్పది. అవన్నీ విదేశీ మతాలు వాళ్ళ డబ్బుల కోసం మన దగ్గరకు వచ్చి మనకి ఇలాగ మీరు చెప్పినట్టు దుప్పడనో, రొగ్గనో, లేకపోతే బిస్కెట్ అనో ఇలాంటి పెట్టి మనల్ని ప్రలోభ పెట్టి ఇలా మతం మారుస్తారు. మళ్ళీ మీరు వెనక రావడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వారిని కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం మీరు కూడా చేయాలా. చేస్తే మన దేశం, మన ధర్మం, మన గ్రామం కూడా అన్ని బాగుంటాయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి గత కొద్ది రోజులుగా ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ చేసాం. దానిలో డిసెంబర్ 25వ తారీఖున గిరిజన కుటుంబాల నుంచి 46 మందిని గర్భాపిసి, అంటే విదేశీ మతాల్లోకి వెళ్ళిన మన సోదరుల్ని తిరిగి మన స్వధర్మంలోకి తీసుకొచ్చి గర్భాపిసి చేయడానికి ఈ రోజు కార్యక్రమం చెప్పారు కదా. అది నేడు డిసెంబర్ 25వ తారీఖున. ఈ రోజున మనం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చాపరాయి గ్రామం. ఈ చాపరాయి గ్రామం చూసారు కదా, అనేక కొండలు, డీప్ ఫారెస్ట్ మాట. ఇంకంతా ఎటు చూసినా కొండలే ఉంటాయి. అక్కడక్కడ 10-20 ఇల్లులు అలాగే ఉంటాయి. మొత్తం మీద అయితేనే చుట్టూ మీరు ఇంతకుముందు వీడియో చూసారు, ఇదంతా గిరిజన ప్రాంతం. ఈ కొండలమయ్యన్న ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామంలో మేము రావడానికి ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరితే ఈ రోజు 12:30 అయింది ఇక్కడ రావడానికి. అంటే ఎంత సమయం తీసుకుంటుంది. ఈ సమయం తీసుకోవడం గల కారణం ఏంటంటే అన్ని ఘాటీలు, పైకి ఇలా డౌన్లు, ఇలా అప్పలు, ఇవన్నీ దాటుకుని ఇలాంటి ప్రమాదకరమైన దారులన్నీ అధిగమించి ఈ గ్రామం రావడానికి అంత సమయం పట్టింది. ఇంత దారులు అన్నట్లు కూడా ప్రయాణం చేస్తూ వాళ్ళు మత ప్రచారం చేసి ఇక్కడ ఉన్న అమాయకులను మతం మారుస్తున్నారంటే వాళ్ళు ఎంతలా ఎఫర్ట్ పెడుతున్నారో మీకు అర్థం చేసుకోండి. దాన్ని చూసి ఈ గ్రామాలు పాడైపోతున్నాయి, ఇక్కడ మన సంస్కృతి నాశనం అయిపోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతదేశాన్ని కాకుండా విదేశీల్ని గౌరవిస్తూ విదేశీ భక్తితో ఉంటున్నారని చెప్పి తిరిగి వాళ్ళందరినీ స్వధర్మంలోకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మన వారికి మళ్ళీ దేశభక్తి అలాగే ధర్మభక్తి పెంచాలని చెప్పి మేము అనుకుని చాలా ఏళ్ళుగా ఇక్కడ మేము పనిచేస్తున్నాం. ఇక్కడ స్థానిక గిరిజన పూజారైన మన గురువు గారు మోహన్ రావు గారిని సహాయం తీసుకుని ఈ ఏజెన్సీ ప్రాంతంలో నేను అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేడు మేము ఈ మధ్యకాలంలో ఎవరైతే ఇక్కడ మతం మారిన మన గిరిజన బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ మనం స్వధర్మంలో తీసుకొచ్చాం. వారికి ఈ రోజు గర్భాపిసి కార్యక్రమంలో వారికి పూజా కార్యక్రమం నిర్వహించి బట్టలు పెట్టి మన స్వధర్మంలోకి మళ్ళీ తీసుకొస్తున్నాం. అది ఇప్పుడు పూజా కార్యక్రమం జరుగుతుంది. గ్రామం అంతా అటు ఉంది. ఇది ఈ గ్రామం ఎంట్రన్స్, స్కూలు. ఇది చూపిందామని చెప్పి మీకు ఇది చూపించాను. ఇది అటుపక్క తడికల డోర్ పెట్టుకుని స్కూల్ నడుపుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళకి ఎంతలాగా అవసరాలు అంటే వాళ్ళకి కనీసం చదువుకోవడానికి సరైన స్కూల్ లేదు. ఇలాంటి ప్రదేశాల్లో ఇలాగా అభివృద్ధి చెందిన సమాజం దూరంగా ఉన్న వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ మత మార్పిడి ముఠాలు, ఈ మాఫియాలు, విదేశీ మత మాఫియాలు వచ్చి వీళ్ళని మనసుల్ని మార్చి వాళ్ళ మనసుల్లో భారతదేశం పట్ల, మన సంస్కృతి పట్ల విషాన్ని ఎక్కించి ప్రయత్నం చేస్తున్నారు. దానికి విరుడుగానే మేము ఈ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు గర్భాపిసి కార్యక్రమం మన గ్రామంలోకి వెళ్దాం. ఏం దొరకదు. మన కార్యకర్తలతో నేను 4 బళ్ళ మీద ఇక్కడ కావాల్సిన సామాగ్రి అన్ని ఇంకా అలా తీసుకొచ్చాం. మన కార్యకర్తల వాళ్ళు భూపతి రెడ్డి గారు స్థానిక హిందూ కార్యకర్త. ఈయన ధర్మం కోసం చాలా ఇంత లోతట్టు ప్రాంతంలో ఇంకా ఏ వసతులు లేని గ్రామంలో ధర్మం కోసం పనిచేస్తున్నాడంటే మరి మనం చాలా ధర్మం విషయంలో చాలా గర్వపడుతుంది ఇతను చూసి. ఈయన సహకారంతో, మా గురువు గారి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది.
కనకాంబ పువ్వులు రంగు రంగు పువ్వులు రమ్యమైన పువ్వులు బెజవాడ కొండపైన వెలిసినాయి పువ్వులు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సిత్తుల బొమ్మ ఆ సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన